సార్ క్లియర్గా చెప్పారు. ఓన్ డేటా సెంటర్, ఎస్. డేటా సెంటర్ అంటే బేసిక్గా చాలా మందికి కూడా మన వాళ్ళకి తెలియలేదు. డేటా వాడుకుంటే డేటా సెంటర్ ద్వారా డబ్బులు వస్తాయని అనుకుంటున్నారు. డేటా సెంటర్ కాన్సెప్ట్ వేరండి. సో దాని గురించి ఇప్పుడు మనం చెప్పాలి అని అంటే చాలా టైం సరిపోదు. వన్ డే మొత్తం 24 అవర్స్ మొత్తం డేటా సెంటర్ గురించి మాట్లాడాలి అంటే మేము, ఎందుకంటే దాని మీద మేము వర్క్ చేస్తూ ఉన్నాం కాబట్టి డేటా సెంటర్ మీద. సో దానికోసం ఓన్ డేటా సెంటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం కానీ తర్వాత దాని డెవలప్మెంట్స్ కోసం కానీ చాలా మన లీడర్స్ అక్రాస్ ద గ్లోబ్, ప్రపంచం మొత్తం కూడా తిరుగుతూ ఉన్నారు. సో అదేవిధంగా కాంటినెంట్స్, కొన్ని ఖండాంతరాలు దాటి కూడా, ఈవెన్ సీస్, ఎందుకంటే కొన్ని డేటా సెంటర్స్ సముద్రం లోపల అడుగు భాగంలో ఉంటాయి. సో అది ఎందుకు ఉంటాయి అనేది అది కూడా సపరేట్ టాపిక్. సో అది ప్రస్తుతానికి ఇక్కడ. సో ఓన్ డేటా సెంటర్ని మనం తయారు చేసుకోబోతున్నాము. తయారైంది, బట్ అది కూడా మార్కెట్లోకి రాలేదు. మార్కెట్లోకి భవిష్యత్తులో వదులుతారు. అది డేట్ అనేది సార్ ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు. అదేవిధంగా డేటా సెంటర్ వల్ల మనం చాలా మంచి పొజిషన్లో ఉండబోతున్నాం. దాని గురించి మరిన్ని వివరాలు అనేవి రాబోయే మీటింగ్స్లో మీకు తెలియజేస్తానన్నారు. అదేవిధంగా ఏమేం కంప్లీట్ అయినాయి అనేది సార్ చెప్పారు. ఓఈఎస్ డన్ అన్నారు, డొమైన్ రిజిస్ట్రేషన్ డన్ అన్నారు. అదేవిధంగా మన పేమెంట్స్ కోసం బ్యాంకింగ్ సిస్టమ్ను ఒకదాన్ని తీసుకురాబోతున్నాము అని చెప్పి సార్ చెప్పారు. సో అవన్నీ కూడా సార్ జస్ట్ హింట్స్ మాత్రమే ఇచ్చారు, ఎందుకంటే వాటి గురించి లోపల డెప్త్గా ఎలాబరేట్గా కూడా మీకు అవసరం లేదు వాటి గురించి. సో వాటి గురించి కంపెనీ అనేది అన్నీ చూసుకుంటుంది అనే విషయం చెప్పారు. యాష్ బాంబ్ అనేది రాబోతుందన్నారు. సో అదేంటి అనేది ఇప్పుడు మనం చెప్పలేము, ఇది రైట్ టైం కాదు. ఎవరెవరో ఏదేదో అనుకుంటున్నారు, బట్ వాళ్ళు అనుకునేది అయితే కాదు. ఇది కంప్లీట్గా ఈ విషయం నేను ఇప్పటిదాకా ఎవరితో కూడా డిస్కస్ చేయలేదని చెప్పి సార్ చెప్పారు. అందరూ ఫౌండర్స్ బేసిక్గా ఇంట్రెస్ట్గా యాపిల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరం. మొన్న లాస్ట్ ఫౌండర్ దగ్గర నుంచి ఫస్ట్ ఫౌండర్ వరకు, 2018లో ఫస్ట్ ఫౌండర్ దగ్గర నుంచి 2022లో నవంబర్లో లాస్ట్ ఫౌండర్ వరకు కూడా దేనికోసం వచ్చారు ఈ కంపెనీలోకి? యాపిల్స్ కోసం వచ్చారు. సో జాన్యువరి అనేది చాలా కీలక మంత్ అవ్వబోతుంది ఫౌండర్స్ విషయంలో అని చెప్పి సార్ చెప్పారు. సో వాస్తవంగా ఆ పాయింట్ని యాష్ గారు మాట్లాడాలి. మంత్ ఎండ్ వస్తుంది, మీరు నమ్మినా నమ్మకపోయినా కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని చెప్పి సార్ మాట్లాడారు. సో అంతా ఆన్ ట్రాక్లోనే ఉంది, అంతా కరెక్ట్గానే ఉంది, ఎక్కడా ఏ ఇబ్బంది లేదు, స్మూత్గానే ఉందనే విషయం చెప్పారు. సో అసలు వాస్తవంగా పే అవుట్స్ అనేది మనకి ఎప్పుడో రావాలండి. అంటే ఈ విషయం నేను చెప్పేది కాదు, ప్రతిదీ ఇక్కడ నా వర్షనే ఉండదండి. యాష్ గారు ఏదైతే చెప్పారో ఎగ్జాక్ట్గా అది డెలివరీ చేయడం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. నేను దీంట్లో మసాలాలు అదేవిధంగా నాకు నచ్చింది, నాకు వచ్చింది యాడ్ చేయను. సో వాస్తవంగా మనీ ఎప్పుడో రావాలి, కానీ ఎందుకు లేట్ అయింది అంటే మనం ఏదైతే పేమెంట్ చేసామో అవన్నీ కొన్ని మర్చెంట్స్ ద్వారా చేసాము. వాళ్ళు మనకి హ్యాండ్ ఇచ్చారు, వాళ్ళు మనల్ని మోసం చేశారు, వాళ్ళు మనల్ని ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళు మనం పంపించిన మనీని మనకి రిటర్న్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి సార్ చెప్పారు. సో ఆల్రెడీ దాని గురించి అంటే ఖచ్చితంగా ఇబ్బందులు పెడతారండి, ఎందుకంటే ఆయన మంచి చేద్దామని మార్కెట్లోకి వచ్చాడు. మంచి చేద్దామంటే ఖచ్చితంగా ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి వేరే మార్కెట్ వాళ్ళు, వేరే కంపెనీస్ వాళ్ళు, కార్పొరేట్ వార్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అంతేందుకంటే చిన్న సింపుల్ ఎగ్జాంపుల్, నరసింహారెడ్డి ఆన్పేస్ ఒక కమ్యూనిటీకి మంచి చేద్దామని ముందుకొచ్చాడు, కానీ ప్రతిరోజు కూడా తన మీద రాళ్ళు వేసేవాళ్ళు వేస్తూనే ఉంటారు. అంత మాత్రం నేను ఆగిపోతానా? నేనే ఇంత స్ట్రాంగ్గా ఉంటే, నన్ను ఎంతోమంది ఇబ్బందులు పెట్టినా, ఎంతోమంది ఎన్నో కామెంట్స్ చేసినా, నేనే ఇంత స్ట్రాంగ్గా ఉన్నానంటే ఒక వ్యక్తిని, యాష్ గారు ఒక శక్తి, ఆయన ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారు? సో ఆయన ఆల్రెడీ లీగల్ టీంతో మాట్లాడుతున్నారు. ఆ మర్చెంట్స్ విషయంలో ఆల్రెడీ సార్ కోర్టుకి వెళ్ళారు. లీగల్ విషయాలు ఇక్కడ ఎక్కువసేపు డిస్కస్ చేయకూడదు, ఇది పద్ధతి కాదు అని చెప్పేసి సార్ ఆ విషయాన్ని క్లోజ్ చేశారు. సో ఇంకోటి మెయిన్ అప్డేట్, ఎవరైతే క్రిప్టోలో విత్డ్రాల్స్ పెట్టారో, వాస్తవంగా లాస్ట్ టైం క్రిప్టోలో చాలామంది విత్డ్రాల్స్ పెట్టారు. సో నేను కూడా క్రిప్టోలోనే విత్డ్రా పెట్టాను. సో ఆ అమౌంట్ అనేది క్రిప్టోలో పెట్టింది విత్డ్రా చేసుకోండి. విత్డ్రా మీన్స్ క్యాన్సిల్ చేసుకోండి.
అన్నారు. దేనికనంటే ఇండియాలో బినాన్స్ అనే యాప్ని బ్యాన్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. సో ఆ, ఖచ్చితంగా ఎవరైతే క్రిప్టోలో విత్డ్రా పెట్టుకున్నారో ఓ ఫౌండర్స్కి వెళ్ళి సపోర్ట్ టీంకి వెళ్ళి పేమెంట్స్ సెలెక్ట్ చేసి క్యాన్సిల్ మై విత్డ్రా అని చెప్పి మీరు ఒక మెయిల్ పెడితే సో ఖచ్చితంగా అది క్యాన్సిల్ చేసి ఆ అమౌంట్ మీరు ఎంతైతే విత్డ్రా పెట్టారో ఆ అమౌంట్ మీ వ్యాలెట్కి వచ్చి చేరుతుంది. తర్వాత దాన్ని బ్యాంక్లో విత్డ్రా పెట్టుకోండి. ఓకేనా? సో దాని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను ఏ ఈమెయిల్ అయితే పెట్టానో ఆ ఈమెయిల్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఇప్పుడు యాక్చువల్గా అందరికీ ఇష్టమైన టాపిక్ నంబర్ గేమ్. నంబర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. నంబర్స్ అంటే యాపిల్స్. సో అదేంటి అని అంటే జాన్యువరిలో $10 మిలియన్ అనేవి యాష్ గారు పేఅవుట్స్ రూపంలో ఇస్తాము అని చేసి చెప్పారు. 10 మిలియన్స్ అంటే 1 మిలియన్ అంటే $10 లక్షలు. సో 10 మిలియన్స్ అంటే $100 లక్షలు. సో 100 లక్షలు అంటే ఈ అమౌంట్ అనేది ప్రపంచంలో ఉన్న అందరు ఫౌండర్స్ కంటే పేఅవుట్స్ ఎవరైతే విత్డ్రాల్స్ అనేది పెట్టారో వాళ్ళకి $10 మిలియన్ అనేది ఇవ్వబోతున్నాము అని చెప్పి సార్ చెప్పారు. అదేవిధంగా యాక్చువల్గా అంటే ఈ నెలలో అవుతుంది అని కాదండి దాని మీనింగ్. ఈ నెలలో $10 మిలియన్ విత్డ్రా పెట్టుకున్న వాళ్ళందరికీ అవుతుందా అంటే నో, 100% అవ్వదు. ఇది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత చిన్నగా డైలీ కొంతమంది లిమిట్ ఉంటుంది దానికి కూడా. సో ఫస్ట్ ఎంతమంది అయితే పెట్టారో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ విధంగా ఒక ప్రాసెస్ ఫాలో అవుతుంది. సింపుల్. గేట్లు ఎత్తారనుకోండి, డ్యామ్లో వాటర్ అంతా ఒకసారిగా కిందకి వెళ్తుందా? వెళ్ళదు, ఒక ఫ్లోలో వెళ్తుంది, ఇన్ని క్యూసెక్లు వాటర్ అని. అదేవిధంగా యాష్ గారు అక్కడ విత్డ్రా ప్రాసెస్ స్టార్ట్ చేసిన అది స్లోగా వెళ్తుంది, ఎందుకంటే ఏ ఇష్యూస్ అనేది ఉండకూడదు కాబట్టి. సో రఫ్లీ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే $38 మిలియన్ బోనస్, కమిషన్స్, అదేవిధంగా కొన్ని క్రెడిట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పారు. సో అంటే $38 మిలియన్ బోనస్, కమిషన్స్, సమ్ క్రెడిట్స్. సో ఈ అమౌంట్ అనేది సిద్ధంగా ఉంది అన్నారు. కాకపోతే ఎలా, ఏ విధంగా, ఎవరికి ఎంత డిస్ట్రిబ్యూట్ అవుతుందో తెలియదు. సో దాని గురించి కూడా మరింత క్లారిటీ రాబోతుంది. అంటే ఈ నెలలోనే ఇస్తామని కాదండి దాని మీనింగ్. చూశాను పొద్దున కొంతమంది గ్రూపుల్లో చేరవేయడం, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూశాను నేను. మరి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఒకరి గురించి మనకు అనవసరం, యాష్ గారు చెప్పింది మాత్రమే మనం చెప్పాలి కాబట్టి. సో ఈ బోనస్ కానీ, కమిషన్స్ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయ్యి ఇది జాన్యువరిలో ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అది ఎండ్ అవడానికి ఎంత టైం పట్టిందో యాష్ గారు మళ్ళీ ఒకసారి కూడా వచ్చి చెప్పాలి. అదేవిధంగా ఇప్పటిదాకా ప్రపంచంలో 14,50,000 చిల్లర ఫౌండర్స్ యొక్క ఐడీలు ఉన్నాయి. సో వాళ్ళల్లో 37,000 మంది విత్డ్రాల్ ఆప్షన్ పెట్టుకున్నారు. విత్డ్రా ఆప్షన్ 37,000 మంది అంటే 14,50,000లో 37,000 మంది మాత్రమే విత్డ్రా పెట్టుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి టీంలు ఉండొచ్చు. సో టీం ద్వారా వచ్చిన కమిషన్స్ వాళ్ళు విత్డ్రా పెట్టుకోగలిగారు. సో అది మినిమం వచ్చేసి $20 దగ్గర నుంచి కూడా విత్డ్రా పెట్టుకున్నారు. మ్యాక్సిమం వచ్చేసేటప్పటికి ఈ రోజు దాకా $25,000. అంటే ఫస్ట్ సైకిల్లో వాళ్ళు మ్యాక్సిమం లిమిట్ ఎంత ఇచ్చారంటే $25,000. సో ఈ $25,000 ఎలిజిబుల్ లిస్ట్లో మా గురువుగారు కూడా ఉన్నారు. సో మీకు అందరికీ తెలుసు ఎవరో మా గురువుగారు. సో కంగ్రాచులేషన్స్ అండి గురువుగారు. సో ఖచ్చితంగా మీరు దేనికోసమైతే కష్టపడ్డారో ఇన్ని సంవత్సరాలు అది మీరు అచీవ్ అవ్వగలిగారు. మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి కొంత ఏమని చెప్పాలి, కొంత మనమందరం కలిసి సొసైటీకి కూడా సర్వీస్ చేద్దాం. ఖచ్చితంగా నాకు ఆలోచనలు ఉన్నాయి, వయసులో చిన్నవాడిని మీ అందరికంటే. సో నా ఆలోచనలకి మీ యొక్క ఎక్స్పీరియన్స్ తోడైతే ఖచ్చితంగా మనం వండర్స్ చేయొచ్చు. డబ్బులు వచ్చిన తర్వాత
సర్వీస్కి కొంత అమౌంట్ అనేది నేను కేటాయించాలనుకున్నాను. ఖచ్చితంగా అందరూ కూడా అదే విధంగా భగవంతుడు ఇచ్చిన డబ్బుల్ని కొంత అమౌంట్ పేదవారికి, నీడీ పీపుల్కి, అవసరం ఉన్న వాళ్ళకి మనం ఖర్చు పెడదాము. చూద్దాం, ఈ నెలలో ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని చెప్పారు కదా, ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెలలోనే కంప్లీట్ అవ్వదు, ఫైనల్గా చెప్తున్నాను. జాన్యువరిలో అన్నీ కంప్లీట్ అవ్వండి, జాన్యువరి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మేజర్ అప్డేట్స్. వీలైతే మనం చాలామంది అడుగుతున్నారు, ఓ కనెక్ట్ మీటింగ్ పెట్టుకోవట్లేదు ఏంటి సార్ అని అంటే, ఓ కనెక్ట్ మీటింగ్ పెట్టుకుంటే డేటా అయిపోతుంది అంటే కామెంట్స్ చూస్తూ ఉంటాం కదా మెసేజెస్లో, సార్ డేటా అయిపోతుంది ఫాస్ట్గా చెప్పండి, డేటా అయిపోతుంది ఫాస్ట్గా చెప్పండి అని కింద పాపం కామెంట్స్ పెడతా ఉంటారు. సో ఖచ్చితంగా మీటింగ్స్ పెడదాము, ప్లాన్ చేద్దాము, మనందరం కలిసి డెవలప్ అవుదాము. సో బాధపడద్దు, జీరో టీం వాళ్ళు ఎవరు కూడా బాధపడద్దు. జీరో టీం వాళ్ళు కూడా హీరో అని చెప్పేసి సార్ చెప్పారు. ఖచ్చితంగా జీరో టీం వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా టీం ఉన్న లీడర్స్ అనేది హెల్ప్ చేయాలి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.